బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆమోదం తెలిపారు. కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు లేఖ రాసింది. దీంతో న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కొత్త మలుపు తిరగబోతోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ కు అరెస్ట్ చేయొచ్చు అంటూ గవర్నర్ ఆమోదం తెలిపారు కదా, ప్రస్తుతం ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రస్తుతం గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఏదైతే ఫైల్ అయితే ప్రస్తుతం సచివాలయానికి చేరుకుంది. తదుపరి ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆ ఫైల్ ని వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళు కూడా లీగల్ గా కొంత ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏసీబీ ముందుకెళ్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే 2 days బ్యాకే సచివాలయానికి ఫైల్ చేరుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని చెప్పి నిర్వహణ సంస్థకు, అలాగే వాళ్ళకు సంబంధించి డబ్బులు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించడం, అంటే జీవో రూపం కాకుండా వ్యక్తుల మధ్య జరిగిన, అంటే అప్పు తీసుకున్న టైప్ లో వాళ్ళు కేటీఆర్ ఆ సంస్థకి 46 కోట్ల పైన నిధులు చెల్లించినట్టుగా కొన్ని ఇన్పుట్స్ కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పి కూడా రాష్ట్ర పురపాలక శాఖ ఒక నోటును కూడా ఏసీబీకి పంపించింది. ఆ నోటు ద్వారానే అవినీతి శాఖ అధికారులు ఏసీబీ వాళ్ళు ఫిర్యాదు చేసింది. అప్పుడైతే వాళ్ళు కొంత హోల్డ్లో ఉంచారు. ప్రభుత్వం కూడా కేటీఆర్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, మరో అధికారి, అంటే ఇద్దరు అధికారులు కేటీఆర్ పైన కేసు నమోదుకి లీగల్ ఒపీనియన్ సంబంధించి కూడా గవర్నర్ అనుమతి కోరారు. ఎందుకంటే మాజీ మంత్రిగా కేటీఆర్ 10 ఏళ్లు పనిచేశాడు. 46 కోట్ల విదేశీ కరెన్సీ డైరెక్ట్ గా చెల్లించడం అనేది హెచ్ఎండిఏ బోర్డు అనుమతి కూడా లేకపోవడం కూడా క్లియర్ గా ఇది కాన్స్పిరసీ అని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ప్రజాధనాన్ని వృధా చేయడం అనేది అది మంచిది కాదని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో అక్కడ మంత్రి ఉన్నాడా, పురపాలక శాఖ ముఖ్య శాఖ అధికారి ఉన్నాడా, ఎవరు ఉన్నారనేది ఇక్కడ సంబంధం లేదు. ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రజల డబ్బుని ఎవరు వృధా చేయకూడదన్న విషయంలోనే గవర్నర్ అనుమతి తీసుకున్నట్టుగా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే తాము ఎక్కడ కూడా లీగల్ ఒపీనియన్ కానీ లీగల్ కు సంబంధించిన అంశాల్లో ఎవరిని టార్గెట్ చేయలేదని చెప్పే ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోవడం ద్వారా కేసు నమోదుకి ఈజీ అవుతుంది. ఇవాళ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. తదుపరి కేటీఆర్ కి, అరవింద్ కుమార్ కి, మరో అధికారికి కూడా ఇందులో నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ నుంచి కూడా క్లియర్ గా డబ్బులు ఎందుకు చెల్లించినట్టు, కార్ రేస్ కు సంబంధించి ఒక జీవో ద్వారా డబ్బులు చెల్లించాలి. అనుమతి అనేది కూడా పురపాలక శాఖ ముఖ్య అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ సంతకాలు కానీ ఆ జీవో రూపేణ డబ్బులు చెల్లింపులు జరగాలి. కానీ అంటే బ్యాక్ డోర్ లో డబ్బులు ఎందుకు చెల్లించారనే విషయాన్ని కూడా కేటీఆర్ ని, అలాగే మిగతా ఇద్దరు అధికారులు కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొదట అయితే ఏసీబీ అధికారులు తమకు వచ్చిన అనుమతి ద్వారా తదుపరి ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.